ఆంధ్రప్రదేశ్లో అల్లర్లకు టీడీపీ కారణమన్నారు మంత్రి జోగి రమేష్. జూన్ 4 తర్వాత కూటమి ఉండదని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు విదేశీ పర్యటనలపై సెటర్లు సంధించారు జోగి రమేష్. ఎల్లో మీడియాలో వేరువేరుగా వార్తలు రావడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. బాబు పారిపోయాడు, దత్తపుత్రుడు ఎక్కడికి వెళ్లాడో తెలియదంటూ మండిపడ్డారు జోగి రమేష్. ఎక్కడికి వెళ్ళాడు, ఏ దేశం పోయాడు, ఎక్కడికి పారిపోయాడు, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఎవరికి తెలిసినా తెలియకపోయినా కానీ ఈనాడుకు తెలియాల, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కన్నా తెలియాలి వీళ్ళిద్దరికి. తీరా చూస్తే వాళ్ళు కూడా క్వశ్చన్ మార్కే. ఈనాడు చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన, వైద్య పరీక్షల కోసం అమెరికాకు పోయాడని చెప్పేసేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఈ రెండు పేపర్ల మధ్య, అంటే ఎల్లో మీడియాల మధ్య సఖ్యత లేదు. అంటే వీళ్ళిద్దరికే తెలియకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడ పారిపోయాడు? మళ్ళీ ఇదే ముగ్గురు కూటమి పేరుతో కుట్రలు చేయడానికి బయలుదేరారు. ఈ కూటమిని, విలువలు లేని కూటమిని, విశ్వసనీయత లేని కూటమిని, ఒక మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకోలేని కూటమిని ప్రజలు తన్ని తరిమైపోతా ఉన్నారు. జూన్ 4వ తారీఖున ఆ కూటమికి సమాధి చేయబోతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆ కూటమి అధినేత పారిపోయాడు. ఆ కూటమి దత్తపుత్రుడు ఏమయ్యాడో తెలీదు. ఆ కూటమిని మోసిన జాతీయ పార్టీ అడ్రస్ గల్లంతు కాబోతుంది.